అంటే ఇక్కడ ఈ ప్రాజెక్టు కేవలం కమిషన్ల గురించి కట్టిన ప్రాజెక్టే. కల్వకుంట్ల కుటుంబము అనేకంగా డబ్బులు ప్రజలది కొల్లగొట్టేసి ప్రాజెక్టు పేరు మీద కోట్ల రూపాయలు సంపాదించారు ఈ ప్రాజెక్టును అడ్డు పెట్టుకొని. సో ఈ ప్రాజెక్టు వల్ల ఎలాంటి ఉపయోగమే లేదు అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు బాగా చెప్తుంటారు జనాలకు. అంటే ఇక్కడ రైతులకు ఉండే ఉపయోగం ఏం లేదు, కానీ వాళ్ళ కమిషన్లు మాత్రం బాగా నచ్చినాయి కాళేశ్వరం మీద. అంటే ఇంతకు ముందు తెలంగాణ రైతులు కాళేశ్వరం ప్రాజెక్టులు లేనప్పుడు పంటలు వండేయలేరా, బతకలేరా? సో ఇలాంటి ప్రాజెక్టులు కాంగ్రెస్ పార్టీ దేశంలోనే వివిధ రాష్ట్రాలల్లో అనేక ప్రాజెక్టులు కట్టించింది. ఇంత గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కాళేశ్వరంలో ఏముందని ఎంత గొప్ప చెప్పుకోవాల్సింది? ఎవరికి యూజ్ ఉంది? అది ఓన్లీ వీళ్ళ కమిషన్ల గురించే. కేసీఆర్ కుటుంబం కమిషన్ల గురించి కట్టిన ప్రాజెక్ట్ అని చెప్పేసి ఇక్కడ ముఖ్యమంత్రి అంటుంటాడు, మంత్రులు అంటుంటారు. కాంగ్రెస్ గల్లీ నుంచి ఉన్న ఢిల్లీ వరకు కూడా కార్యకర్తలు అనే మాట ఇదే. అది మీకు కూడా తెలుసు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అరుణ్ గారు, సరే మీరు చెప్పేది వాళ్ళు మాట్లాడుతుంది సరే, సంతోషం, చాలా సంతోషం, నిజమే అనుకుందాం మాట వరుసకి. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు మీరు చెప్తున్నట్టుగానే నువ్వు దేశంలో అది కట్టినా ఇది కట్టినా ఇది చేసినా అది చేసినా అన్నది నాకెందుకు అని ఒక తెలంగాణ వాడిగా, రైట్, ఒక తెలంగాణ వాడిగా, ఒక తెలంగాణ పౌరుడిగా నాకేం చేసినావో చెప్పు, చెప్పు, అది చెప్పు. నీకు బాక్రా నంగల్ కట్టినా, నాగార్జున సాగర్ కట్టినా, ఇంకోటి కట్టినా, శ్రీశైలం కట్టినా, అది కట్టినా, ఇది కట్టినా, నేను అడుగుతున్న ఒక తెలంగాణ వాడిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా, తెలంగాణ ఆకాంక్షల కోసం 25-30 సంవత్సరాలుగా నిలబడి కొట్లాడినటువంటి వాడిగా నేను అడుగుతున్నాను. నేను నా తెలంగాణకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ గోదావరి, కృష్ణానది, 2 నదులు ఉన్నాయి తెలంగాణకి. తెలంగాణకు 2 నదులు ఉన్నాయి, జీవనదులు ప్రధానమే. మిగతా ఎన్ని ఉపనదులు ఉన్నా కూడా కృష్ణానది ఉన్నది, గోదావరి నది ఉన్నది. ఆ కృష్ణానదిలో నది మీద ప్రతిపాదించినటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి ప్రాజెక్టు ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేసినావో చెప్పు, ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేసినావో చెప్పు. ఈ 70 ఏళ్లలో కోయిల్ సాగర్ పూర్తి చేసినవా, భీమా పూర్తి చేసినవా, నెట్టెంపాడు పూర్తి చేసినవా, SLBC పూర్తి చేసినవా? ఏ ప్రాజెక్ట్ చెప్పమని చెప్తారు? కృష్ణానది మీద ఇవి. అట్లనే డిండి ఎత్తిపోతల పూర్తి చేసినవా, కల్వకుర్తి పూర్తి చేసినవా కృష్ణానది మీద ఇవి. అట్లనే గోదావరి నది మీద ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేసినావో చెప్పు. దేవాదల పూర్తి చేసినవా, సీతారామ పూర్తి చేసినవా, కొమరంభూమి పూర్తి చేసినావు, ఏ ప్రాజెక్టు పూర్తి చేసినావు? నువ్వు మొదలుపెట్టినా, నువ్వు గొప్పగా ఇవాళ కాళేశ్వరం అక్కర్లేదు, ప్రాణహిత చెవళ్ళ పూర్తి చేస్తే ఖర్చు లేదు, ఉత్తగే ఇట్లా కాలడ్డం తీస్తే నీళ్ళు వస్తాయని చెప్తున్నావు కదా. మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు కదా, మీరు మీకు అనుకూలంగా డబ్బా కొట్టేటోళ్ళు. నేను అడుగుతున్నా, మరి అదే ప్రాణహిత చెవళ్ళ ఎప్పుడు మొదలుపెట్టారు? 2005లో ప్రతిపాదనలు వస్తే దానికి సంబంధించినటువంటి చర్చలు అయిన తర్వాత 2007లో టెండర్లు పెడితే 2008లో పనులు మొదలుపెట్టిండ్రు. 2008లో 2008 నుంచి 14 దాకా రాష్ట్రంలో అధికారంలో ఉన్నోడు ఎవడు? దేశంలో ఉన్నోడు అధికారంలో ఉన్నోడు ఎవడు? మరి ఆ 10 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు మీరు మొదలుపెట్టిందే చాలా అది అయిపోయేది అంటారు కదా. మరి ఎందుకు పూర్తి చేయలేదో చెప్పండి, ఎందుకు ఒక పర్మిషన్ తీసుకురాలేదు చెప్పండి. మీరు నిజంగా మీరు చెప్పినట్టుగానే అనుకుందాం, కాళేశ్వరము మీరు అన్నట్టు మీరు చెప్పినట్టుగా వాళ్ళు మాట్లాడినట్టుగా మొత్తం కమిషన్ల కోసము పైసల కోసం అని చెప్పేసి చెప్తుంది కదా. మరి మీరు ప్రాణహిత చెవెళ్ళ ప్రాజెక్టుని మీరు అనుకున్నట్టుగానే పూర్తి చేస్తుంటే కాళేశ్వరం అవసరం వచ్చేది కాదు కదా. కాళేశ్వరం కట్టాల్సినటువంటి అవసరం వచ్చేది కాదు, కాళేశ్వరం రీడిజైన్ చేయాల్సిన అవసరం వచ్చేదే కాదు. ఎందుకు పూర్తి చేయలేదు చెప్పండి బుద్ధిమంతులు, ఎందుకు పూర్తి చేయలే? దాంట్లో మీరు చేసిన పని ఏందో చెప్పండి. 13,000 కోట్ల మొట్టమొదట అది చర్చకు వచ్చిన రోజు 13,000 కోట్లతో మొదలైంది. DPRకి వచ్చేసరికి 17,000 కోట్లతో అయింది. 10 టెండర్లకు వచ్చేసరికి 34,000 కోట్లు అయింది, అయిపోయింది. ఇంకేం అయినా కూడా మనం చేసిన ఒక పర్మిషన్ తెచ్చిండ్రా? ఫారెస్ట్ క్లియరెన్స్ ఉందా, లేకపోతే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఉందా, CWC క్లియరెన్స్ ఉందా, ఏది ఉందో చెప్పండి. ప్రాణహిత చెవళ్ళకి ఏది క్లియరెన్స్ లేకపోగా ఇవాళ ప్రాణహిత చెవెళ్లకు ప్రత్యామ్నాయంగా కేసీఆర్ కాళేశ్వరంను తీసుకొచ్చిండు కదా. ఎందుకు తీసుకొచ్చిండు? ఇదే ప్రాణహిత చెవెళ్ళ తుమ్మిడిహట్టి దగ్గర అని చెప్తున్నారు కదా, వీళ్ళకే జ్ఞానం ఉన్నట్టు, వీళ్ళే చాలా ప్రపంచ సాగునీటి రంగ నిపుణులైనట్టుగా, తెలంగాణ అంటే ఎనలేని ప్రేమ ఉన్నట్టుగా చెబుతున్నారు కదా. ఏది
ఆ రోజు తుమ్మిడి హట్టి దగ్గర ఎందుకు ఆగిపోయింది? ఎందుకు మోసం చేస్తారు ప్రజల్ని? తుమ్మిడి హట్టి దగ్గర 148 మీటర్ల నీటి మట్టానికి మించి ఎటువంటి పరిస్థితుల్లో ప్రాజెక్టును అంగీకరించేది లేదు అని మహారాష్ట్ర ప్రభుత్వం తేల్చి కరాఖండిగా చెప్పింది. కానీ మనం ప్రతిపాదించింది ఎంత? 153 మీటర్లు ఎత్తున్నాం. మీరు చెప్తున్నటువంటిది, మీరు కమిషన్ల కోసం చివరి ఇక్కడ ఆడో దగ్గర కాలువ దవ్వి మట్టి తీసింది కదా, 153 మీటర్ల ఎత్తు ప్రకారంగా ఈడ కాలువలు తవ్వడం మొదలుపెట్టిరు. మహారాష్ట్ర ప్రభుత్వం ఏమో 153 మీటర్ల ఎత్తు ప్రకారంగా మీరు ఏ పని చేసినా ఏం చేసినా మీరు అంగీకరించేది లేదు. ఏం చేసినా ప్రతి పైసా మీకు ఫ్రూట్ఫుల్గా ఉంటుంది, నిరర్ధకంగా ఉంటుంది, నిరుపయోగంగా ఉంటుంది, పైసా ఖర్చు పెట్టడం ఒప్పుకునేది లేదని చెప్పేసి తేల్చి చెప్పింది. ఆ రోజు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? నీ పార్టీ కదా, కాంగ్రెస్ పార్టీ కదా. ఇక్కడ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నది కాంగ్రెస్ పార్టీ కదా ముఖ్యమంత్రి. అక్కడ ఉన్న మధ్యప్రదేశ్లో ఉన్నది, మహారాష్ట్రలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కదా, ప్రభుత్వమే కదా. కేంద్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఆ రోజు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు కదా. ఇక్కడ మీరే అభ్యంతరం పెట్టిన దగ్గర మీరే ఈ రెండింటి అభ్యంతరాలు చూసి ఢిల్లీలో క్రిలియన్స్ అయినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ మీరేదో సాధించినాము, ఏదో చేసినాము, చేవళ్ళే చేసినని చెప్పేసి చెప్తున్నారు. మీరు చేసిన పని ఏమీ లేదు, ఒక్క పర్మిషన్ తేలేదు. మరి ఆ రోజు నిజంగా మరి ఒప్పించుకోవాలి కదా మహారాష్ట్రని. కేంద్ర ప్రభుత్వం ఒప్పించాలి కదా, ఒప్పించి తేవాలి కదా. మరి ఎందుకు చేయలేదు? ఎందుకు చేతగాలి మీకు ఆ పని? చేత కాకపోగా మహారాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఎట్టి పరిస్థితుల్లో 147 మీటర్లకు మించి అంగీకరించేది లేదంటే నోర్లు మూసుకున్నారు. అయినా కూడా మీరు ఏం చేశారు? ప్రజల్ని మోసం చేయడానికి ప్రాణైతే చెవుళ్ళు ఏం చేశారు? అక్కడనేమో 153 మీ పనులేమో 153 మీటర్ల ప్రకారంగా కాలువలు తవ్వుతారు, కాలువలకు డిజైన్లు చేస్తారు, కాలువలకు రూపకల్పన చేస్తారు. వాళ్ళేమో ఇయ్యనంటారు. మీరు ఖర్చు పెట్టి కేవలం ఏంటంటే మీరు ఖర్చు పెట్టింది కేవలం 3700 కోట్లు. దాంట్లో 2700 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్స్ల పేరు మీద తట్టెడు మత్తి ఎత్తకుండా డబ్బులు డ్రా చేసుకున్నారు. మొబిలైజేషన్ అడ్వాన్స్ల పేరు మీద ఆ రోజు ఇది మీరు చేసిన పని. ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు అక్కడేదో కాలువలు ఉత్తగా నీళ్ళు వస్తాయి, ఏదొస్తుంది అని చెప్పేసి చెప్తున్నారే తుమ్మిడి. అవన్నీ ప్రయత్నాలు కేసీఆర్ గారు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసిన తర్వాత గత్యంతరం లేక అటు ఆ తర్వాత వచ్చినటువంటి మహారాష్ట్రలో వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా, బీజేపీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారు కూడా 2014 అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారు కూడా సమస్య లేదు, అసలు మీరు అంగీకరించే ప్రసక్తే లేదని చెప్పిన తర్వాత గత్యంతరం లేక కేసీఆర్ గారు సిడబ్ల్యూసి ఇచ్చినటువంటి దాని సూచన మేరకి ప్రత్యామ్నాయ స్థలంగా మేడిగడ్డని పెంచుకోవడం జరిగింది. ఇది వాస్తవం. అక్కడ ఉన్న వాటర్ అవైలబిలిటీ ఎంత అండి? తుమ్మిడిహట్టి దగ్గర 140 టీఎంసీలు. మీరు డిజైన్ చేసింది 160 టీఎంసీలకి. ఎవరిని అన్ని మోసమే, అన్ని అబద్ధమే. ఇది వాస్తవం కాదా? అంటే వాళ్ళ అయితే మళ్ళీ అప్పటికి ఇంకా పైన మహారాష్ట్ర అప్పటికి ఇంకా 60 టీఎంసీల నీళ్ళను వాడుకోవాల్సింది హక్కుగా. వానికి పోవాల్సినటువంటి 60 పోతే నీకు మిగిలేదంతా తుమ్మిడిహట్టి దగ్గర వాటర్ ఉంది ఏదో అద్భుతము అని చెప్పేసి ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారు? ఎందుకు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు? 10 ఏళ్ళు గాడిద పళ్ళు గడ్డి బీకిండ్రా. అదే ప్రాణైతే చెవుళ్ళ పూర్తి చేయలేదు, ఒక పర్మిషన్ తెప్పియలేదు. నీ ప్రభుత్వమే ఉంటే మహారాష్ట్రని ఒప్పించలేదు. కేంద్రంలో నీ ప్రభుత్వమే, ఇక్కడ నీ ప్రభుత్వమే, మహారాష్ట్రలో నీ ప్రభుత్వమే. ఎవరిని ఒప్పించలేదు, పర్మిషన్ లేవు. ఇది చేస్తాం అధికారం. అయినా ఆ తర్వాత కూడా కేసీఆర్ గారు చేసే ప్రయత్నం అంతా చేసి గత్యంతరం లేకనే ప్రత్యామ్నాయంగా సిడబ్ల్యూసి సూచన మేరకి, ఇంజనీర్ల సూచన మేరకి ఎందుకంటే ప్రాణహిత నది వచ్చి గోదావరి నదిలో కలిసిన తర్వాత మేడిగడ్డ దగ్గర నీ వాటర్ అవైలబిలిటీ ఉంది 200 టీఎంసీలని సూచించిన తర్వాతనే దాన్ని టేకప్ చేయడం జరిగింది. ఇది వాస్తవము. ఎవడు మెడ మీద తలకాయ ఉన్నటువంటి వాడు, సాగునీటి పరిజ్ఞానం ఉన్నటువంటి వాడు, లేదా తెలంగాణ వ్యవసాయము, తెలంగాణ రైతాంగం మీద ప్రేమ ఉన్నటువంటి వాడైనా ఇది వాస్తవము ఒప్పుకుంటాడు. కానీ వీళ్ళకు ప్రేమ లేదు, ప్రజలు మోసం చేయటమే కాబట్టి మాట్లాడింది విషపూరిత ప్రచారం చేయటము. అందుకోసమే ఇవాళ జరుగుతుంది.